నమస్కారం. కర్కాటక రాశి వారికి స్వాగతం. మార్చి నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ జీవితంలో కుటుంబం, ఆర్థిక భద్రత ప్రధానంగా ఉండబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి శాంతంగా ఆలోచించి ముందుకు సాగాలి. ఈ వారం గ్రహ ప్రభావం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ వారం చంద్ర ప్రభావం వలన మీలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. ఏది సరైనది, ఏది తప్పు అనే విషయం మీకు ముందే అర్థమవుతుంది. ఇక ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఇది బాధ్యతలు పెరిగే వారం. పనిలో కొత్త ఛాలెంజ్లు ఎదురవుతాయి. కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే విజయం మీ వైపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఇది స్థిరమైన వారం. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే డబ్బు రాక సాధారణంగా ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. సేవింగ్స్ పై దృష్టి పెట్టడం మంచిది. లోన్ తీసుకోవటం లేదా అప్పు ఇవ్వటాన్ని వాయిదా వేయండి. ఇక ప్రేమ మరియు వివాహ జీవిత విషయానికి వస్తే ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను సున్నితంగా వ్యక్తపరచండి. అపార్థాలు రాకుండా ఓపెన్గా మాట్లాడండి. వివాహితులకు జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. చిన్న సర్ప్రైజ్ ఇవ్వటం మంచిది. సింగిల్స్కు పాత పరిచయం మళ్ళీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబం మీకు ఈ వారం ప్రధాన బలం. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చలి, జలుబు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. తగినంత నీరు తాగండి. చల్లని పదార్థాలు తగ్గించండి. ధ్యానం చేయటం మానసిక శాంతిని ఇస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది కష్టపడి చదవాల్సిన వారం. అలసటకు లోను కాకుండా టైం మేనేజ్మెంట్ పాటించాలి. టీచర్ల నుండి సహాయం తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పాలు లేదా బియ్యాన్ని దానం చేయటం శుభప్రదం. ఈ వారం కర్కాటక రాశి వారికి 68% శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కుటుంబం మీకు బలంగా నిలుస్తుంది. మీకు ఈ వార ఫలితాలు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి పేరు కామెంట్ చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీరామ్.